మొక్కుబడి కానుక లక్ష్మీశివమ్మ వచ్చిన కుటుంబము 500 సంఘానికి నెల కానుక ఇచ్చి అన్నారు. దేవుడు వారిని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. అదేవిధంగా నేను పోయిన వారం చెప్పాను 8,000 శిబిర ఈ ఫ్యామిలీ నిమిత్తమై కొత్త ఫ్యాన్లు బోర్డ్స్ యొక్క మార్చారు కాబట్టి వాటి యొక్క బిల్లు 8,000 శిబిర ఉంది. ఇది నెల కనుక ఏసయ్య మామ వారి కుటుంబము చూసినట్టు వారి కుటుంబము 500 నెల కానుక ఇచ్చారు. దేవుడు వారిని కుటుంబం దీవించి ఆశీర్వదించును గాక. అదేలాగా 8,000 బిల్లు విషయమే బన్నూరు బాబు అన్న వారి కుటుంబము 1,000 రూపాయలు ఆయన ఇవ్వడం జరిగింది. ఆయన వంతు ఆయన. సో సోమవారం నేను వస్తాను బిల్లు కడతాను అని వాళ్ళు నన్ను పిల్లపించారు దుకాణానికి. నెలన్నర అయ్యింది, రూపాయి ఇవ్వలేదు. 8,500 9,000 దగ్గర. సో నేను సోమవారం ఇస్తాను. మా సంఘ పెద్దలు ఈ వారం సోమవారం చేస్తారని చెప్పారు. సో సంఘ పెద్దలు యాకోబన్న గారు, నారాజన్న, బాబు అన్న వీళ్ళందరూ మీరు ఆలోచించండి. ప్రార్థన అయిపోయిన తర్వాత రేపు సోమవారం నేను కట్టాలి కాబట్టి మనం మాట్లాడుకుందాం ప్రార్థన అనంతరము. ఇప్పుడు కానుకలను బట్టి ప్రార్థన చేసుకుందాం. అదేలాగన కార్డులు ఎవరైనా లేకపోతే మీరు తీసుకురండి. ఎవరైతే నెల కానుక మీ ఇష్టం వచ్చినట్లు మీరు ఇవ్వచ్చు 200 పైన. ఎవరికైనా కార్డు లేకపోతే ప్రార్థన అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ తప్పకుండా వాక్యం వింటున్నాం. ఆయన సంఘంలో ఆయనను ప్రేమించి ఆయనకు నెలకి మన సంపాదనలో నెల కానుకగా ఆయనకు చెల్లింప బద్దులమై ఉన్నాం ఆయన బిడ్డలంగా. సో కానుకలను బట్టి ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు క్లుప్తంగా కానుకలను బట్టి ప్రార్థన చేస్తుంది. సుసమ్మ మంచి పాట పాడింది. నాకు అప్పుడు 2004 నుండి